బడిలో ఇచ్చిన హోంవర్క్ చేయాలంటేనే పిల్లలు చాలా బద్దకిస్తారు. అందులోనూ గణితం అంటే తెగ భయపడిపోతారు. ఒక్కోసారి ఈ లెక్కలను ఎవరు కనిపెట్టారా బాబు అనిపిస్తుంటుంది పిల్లలకి. కానీ ఆ పాఠశాల విద్యార్థులకు మాత్రం మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఎంతో ఇష్టం. అంతేకాదు లెక్కలు సులభతరంగా నేర్చుకునేలా ప్రయోగాలు కూడా చేసేస్తున్నారు. ఈ విద్యార్థుల లెక్కల కిటుకులు తెలుసుకోవాలంటే మనము కృష్ణా జిల్లా మొవ్వలోని శ్రీ మండవ కనకయ్య జెడ్పీ హై స్కూల్కి వెళ్లాల్సిందే. బొజ్జగణపయ్య, సూర్యుడు, చేప, వృత్తాకారాలను చూస్తుంటే ఇవన్నీ అట్టముక్కలతో తయారు చేసిన క్రాఫ్ట్ వర్కులా అనిపిస్తున్నాయి కదూ. కానీ మీరు చూస్తున్నది మ్యాథ్స్ ల్యాబ్. సైన్స్ ల్యాబ్ గురించి విన్నాం, చూసాం. కానీ ఈ గణిత ప్రయోగశాల ఏంటి అనుకుంటున్నారా? విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంచి సులభతరంగా నేర్చుకునేలా కృష్ణా జిల్లా మొవ్వలోని శ్రీ మండవ కనకయ్య జెడ్పీ హైస్కూల్లోని లెక్కల ఉపాధ్యాయురాలు ఈ ప్రయోగశాలను సొంత డబ్బులతో ఏర్పాటు చేశారు. తలచుకున్న అక్షరం చెప్పడం, బీజగణిత సూత్రాలను నిరూపించడం, పై విలువను ప్రయోగాత్మకంగా కనుక్కోవడం, వృత్తం, త్రిభుజం, చతురస్రం, వీటి వైశాల్యాలను, చుట్టుకొలతలను కృత్యాధార పద్ధతిలో కనుక్కోవడం, ఇలా ఎన్నో రకాల నమూనాలు ఈ గణిత ల్యాబ్లో ఉన్నాయి. ఈ ప్రయోగశాలలో ఆటలు, పజిల్స్ డిజైన్స్ తో పాటు బోధనోపకరణాలను గణిత ఉపాధ్యాయురాలు రాణి స్వయంగా తయారు చేసినవే. మేము మ్యాథ్స్ ల్యాబ్కి డైలీ వస్తాము. మాకు వచ్చినప్పుడు ఫస్ట్లో మ్యాథ్స్ అంటే భయం ఉండేది. తర్వాత మేడం గారి దగ్గర ఉండి ఈ మోడల్స్ ఇవన్నీ నేర్చుకోగానే మాకు భయం అంతా తొలగి మేము కూడా ప్రాక్టికల్గా ఈ మోడల్స్ తయారు చేస్తున్నాం. దీనివల్ల మాకు కూడా మ్యాథ్స్ పట్ల ఆసక్తి పెరిగింది సార్. ఇప్పుడు నేను చేసిన మోడల్స్ని చూపిస్తాను. ఇది టవర్ ఆఫ్ బ్రహ్మ. అంతకుముందే కొంచెం భయపడేవాడిని మ్యాథ్స్ అంటే. ఇప్పుడు ఆ భయం ఏం లేదు. మేడం చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు. మాకు కూడా బాగా వినాలనిపిస్తుంది సార్. ఫార్ములాస్ అంటే మ్యాజిక్ షేర్ ఫార్ములా. అది మీది డేట్ ఆఫ్ బర్త్ చెప్తే దాన్ని నేను మొత్తం టోటల్ చేసి ఒక నిలువు వరుస తీసుకున్న, అడ్డు వరుసకు ఉన్న, కర్ణంగా ఉన్న ఒక కాన్స్టెంట్ వస్తుంది సార్. ఇలా మీటి వరకు మాకు మ్యాథ్స్ అర్థమయ్యేది కదా సార్. చాలా భయం వేసేది. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇంట్రెస్ట్గా వినాలనిపిస్తుంది సార్. సులభ పద్ధతిలో సూత్రాలను బోధించడం ద్వారా విద్యార్థులకు మ్యాథ్స్ పట్ల భయం తొలగి ఆసక్తిగా నేర్చుకుంటారని చెబుతున్నారు ఉపాధ్యాయురాలు రాణి. 1996లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె సొంతంగా సుమారు 1.5 లక్షలు పెట్టి పాఠశాలలో మ్యాథ్స్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డుల్ని అధ్యాపకురాలు రాణి సొంతం చేసుకున్నారు. నిత్య జీవితంలోని సమస్యలకు అనుసంధానం చేయటం ద్వారా గణితాన్ని సులభంగా వివరించవచ్చని చెబుతున్నారు. ఇప్పుడు మనకి మ్యాథ్స్లో రకరకాల బ్రాంచెస్ ఉంటాయండి. అది ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, అంకగణితం, ఇలా రకరకాలు శాఖలు ఉంటాయి. వాటిల్లో అన్నిటికీ ఏ శాఖకైనా సంబంధించి నా దగ్గర సుమారుగా 200 మోడల్స్ తయారు చేశాను నేను. అయితే ఈ 200 మోడల్స్ కూడా అంతా కూడా యాక్టివిటీ బేస్డేనండి. అంటే కృత్యాధారం ద్వారా. ఈ కృత్యాధార బోధన అంటే ఏంటంటే ప్రత్యేకంగా మనం విద్యార్థులు వాటితో ఆడుకోవటం ద్వారా వాళ్ళు చక్కగా నేర్చుకోగలుగుతారు. పర్మనెంట్ మోడల్స్ అయితే ఎప్పటికీ ఉంటాయనే ఆలోచనతో నేను ఈ WPC బోర్డ్ అనేది ఉపయోగించి నేను ఈ మోడల్స్ అన్నీ మళ్ళీ కొంత ఎక్స్పాన్స్ అయినప్పటికీ కూడా నేను దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. పిల్లలైతే గనక నేను చూపించినటువంటి మోడల్ ఆధారంగా వాళ్ళు మళ్ళీ కూడా అట్టముక్కలతో తయారు చేసుకొచ్చినటువంటి మోడల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. 7 ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయండి. అవన్నీ కూడా నేను తయారు చేశాను. రెండోది A+B హోల్ క్యూబ్, A+B+C హోల్ క్యూబ్, అది 3 డైమెన్షనల్లో ఉంటాయండి. అవి కూడా తయారు చేయడం జరిగింది. అలా ప్రతిదీ కూడా నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నా దగ్గర మోడల్స్ అన్నీ కూడా ప్రతి చాప్టర్కి సంబంధించి నేను తయారు చేసుకోవడం జరిగింది.
అధ్యాపకురాలు రాణి తమకు మ్యాథ్స్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చాక గణితంపై భయం పోయిందని విద్యార్థులు తెలిపారు. అంతేకాదు అధ్యాపకురాలిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని వివిధ ప్రాజెక్టులను రూపొందించారు. దీన్ని వీల్ ఆఫ్ ఫ్రాక్షన్, డెసిమల్ అండ్ పర్సెంటేజ్ అంటారు సార్. దీనిలో మనకి 3 వీల్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ వీల్లో ఫ్రాక్షన్ ఉంటుంది, సెకండ్ వీల్లో ఆ ఫ్రాక్షన్కి సంబంధించిన డెసిమల్ ఫామ్, అలాగే థర్డ్ వీల్లో ఆ ఫ్రాక్షన్కి సంబంధించిన పర్సెంటేజ్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడున్న ఫ్రాక్షన్స్ని డెసిమల్ ఫామ్స్లో మార్చుకోవడం, అలాగే అదే ఫ్రాక్షన్ యొక్క పర్సెంటేజ్ తీసుకోవడం. ఇది ఏంటంటే మనకి పిల్లలకి ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫామ్స్, పర్సెంటేజ్ ఈజీగా నేర్పడానికి తయారు చేసుకున్నాం సార్. చాలామంది ఫ్రాక్షన్స్ అంటే చాలామంది భయపడుతూ కొంతమందికి రావు కూడా. అలాగే ఈ మోడల్స్ ద్వారా మేము చేసుకున్న మోడల్స్ ద్వారా వాళ్ళకి ఆసక్తి పెరగడంతో ఈ కలర్స్ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళకి మ్యాథ్స్ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది సార్. ఇది సీక్రెట్ సమ్ పజిల్. మీరు ఎటువైపు చూసినా 12 వస్తాయి. 6 + 6 12. మీరు ఎటువైపు తిప్పి నాకు చెప్పినా నేను 6 కరెక్ట్ ప్లేస్లో పెడతాను సార్. ఇదైతే √9 నెంబర్ 3, 3² 9, 3³ 27. మాకు లెసన్స్ ఈజీగా అర్థమవుతున్నాయి సార్. ఇంకా నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంది సార్. మ్యాథ్స్ అంటే భయం లేదు సార్. ఇప్పుడు గతంలో గణితం అంటే పిల్లలు భయపడేవారని, ఇప్పుడు మాత్రం చాలా ఉత్సాహంగా క్లాస్ వింటున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సూర్యదేవర శ్రీదేవి తెలిపారు. చాలా సంతోషం మేడం గారు మా స్కూల్లో ఉండటం. ఒక్క టీచరే 100 మంది పెట్టానమాట. ఆవిడ సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకుని ₹1 ఆశించకుండా పేద పిల్లలు చదువుకోవడానికి సహాయం చేస్తూ మెడిసిన్ చదివిస్తున్నారు ఒక స్టూడెంట్ని 5 ఇయర్స్ నుంచి. కానీ పిల్లలు రాణి మేడం గారి క్లాసు మ్యాథమెటిక్స్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు బ్యాగులు తగిలించుకుని. 2nd ఫ్లోర్ అయినా సరే ఆయాస పడుతూ అయినా సరే ముందు క్లాస్కి వచ్చేయాల్సిందే. వచ్చాక ఏది అంటుకోరు. అన్నీ చాలా జాగ్రత్తగా సృజనాత్మకంగా ఉన్న వాటన్నింటినీ చూసుకుంటూ వాళ్ళకి ఎక్కడ డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేడం గారిని అడిగి తెలుసుకుంటూ మ్యాథ్స్ అంటే భయం పోగొట్టుకుంటున్నారు. మ్యాథ్స్ క్లాస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. ఆటల కంటే కూడా ఎక్కువ మ్యాథ్స్ని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందంటే కేవలం అది మ్యాథమెటిక్స్ మేడం గారు, మ్యాథ్స్ రాణి గారి వల్ల సాధ్యమవుతుంది.